నమస్కారం. అద్వైతగిరి కార్యక్రమానికి స్వాగతం. మన ప్రతి ఆలోచన మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మరి మన ఆలోచనలు ఉన్నతికి ఏ విధంగా మార్గం అవుతాయి, ఆ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్, అద్వైతగిరి వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడే రోజు ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మరి మీరు లైవ్కి కాల్ చేసి లైవ్లోనే మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. వారిని నేరుగా కలవాలి అనుకుంటే వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి. కార్యక్రమానికి నమస్తే అండి. చూస్తున్నామండి, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నతంగా చదువుకుంటారు, వారికి తగిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది, మరికొంతమంది ఒక కార్పొరేట్ కంపెనీస్లో జాబ్ చేయాలన్న ఎయిమ్తో వెళ్తూ ఉంటారు, కానీ సక్సెస్ అవ్వలేరు. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? అంటే ఫస్ట్ డిటర్మినేషన్కి, ఇప్పుడున్న డిటర్మినేషన్కి, లైఫ్ టైం డిటర్మినేషన్కి ఉన్నటువంటి తేడాలు ఉంటాయి అనమాట. చాలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ డిటర్మినేషన్ అంటే చిన్నప్పుడు తెలుసో తెలియకో నేను కలెక్టర్ అవుతానను, లేకపోతే లాయర్ అవుతానను, డాక్టర్ అవుతానను అనేది ఒకటి ఉంటుంది. అంటే వ్యవస్థ ఎలా తీసుకుంటుంది అంటే దాని వైపే తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇందులోపలికి దానికి యాంటీ ప్రోగ్రామ్ ఇంకొకటి రిలీజ్ చేయటము, ప్రాపర్గా గవర్నమెంట్ జాబ్ అంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అన్నది క్లారిటీ లేకపోవటం. ఎందుకంటే ఇప్పుడు చూసాము అని అనుకోండి, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ రాయడానికి కూడా సిద్ధపడిపోతున్నారు అనమాట. అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్ అనేది అనమాట. అంటే నువ్వు చదువుకున్నది ఏంటి, నీ లక్ష్యం ఏంటి అన్నది కాకుండా ఏదో ఒకటి జాబ్ ఒకటి వస్తే బాగుండు అన్నటువంటి ఆలోచనలో స్టార్టింగ్ ఒక బలమైన నమ్మకంతో పోతారు. తర్వాత ఆ బలమైన నమ్మకాన్ని తగ్గించుకుంటూ పోవడంతోనే ఒక్కసారిగా ఫెయిల్యూర్ అయిపోవడానికి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. స్టాండర్డ్ ఎప్పుడు ఒకే రకమైన ఆలోచన పెట్టుకోండి. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఆ మరుసనాడైనా సరే మీరు ఖచ్చితంగా అవుతారు, మీరు ఉన్నత స్థితి సాధించగలుగుతారనమాట. ముందు వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, లక్ష్యం కంటే ముందు వారి మీద వారికి అభిప్రాయం ఒకటి ఏర్పడాలన్నమాట. నేను దేన్నైనా సాధించగలను అన్నటువంటి నమ్మకం కనుక ఏర్పడిన రోజు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారనమాట. సో దానికి ముందు ఎందుకు విఫలం చెందుతున్నారు అంటే వారి మీద వాళ్ళకి నమ్మకం లేదు, అందువల్లే ఏది సాధించలేకపోతున్నారు అంతే. ఓకే అండి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి, దేని గురించి అడగాలనుకుంటున్నారు? మనతో పాటు ఈకే గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, మా ప్రాబ్లం ఏంటంటే మేము ఎంత మంచిగా వెళ్తున్నా కూడా ఎదుటోడు అంటే అయినోళ్ళే కానీ బయటోళ్ళే కానీ ఎవరైనా కానీ శత్రుత్వం ఎక్కువ ప్రదర్శిస్తున్నారండి. ఎక్కువ మమ్మల్ని ఏదో ఒకటి చేయడం లేదా అపనందలు పాటు చేయడం, అంటే అప్పులు తీర్చరు కట్టరు అని చెప్పడం, ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారండి. అదొకటి, ఎంత మంచిగా వెళ్ళినా వాళ్ళకి సాయం చేస్తున్నా కూడాను ఆ సాయం అన్నది మర్చిపోతారు, మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారండి. ఓకే, అదొకటి అండి. అదే దీని మూలన నాకు హెల్త్ ఒకటి పాడైపోయి ప్రాబ్లం అవుతుందండి. నాకు టెన్షన్ ఎక్కువ రావటం, మాటలు వినంగానే నాకు టెన్షన్ రావడం, గుండెల్లో దడ రావటం అన్నదే జరుగుతుందండి. అసలు దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? సొల్యూషన్ అంటే ఏం లేదమ్మా, మన మనస్తత్వాలు మనం మార్చుకోవడం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ థింగ్, మానవుని యొక్క పుట్టుకే చాలా విచిత్రమైందనమాట. ఈ యొక్క మనిషిలాగా ఉండిపోవడానికి, మనిషి రాక్షసుడిగా మారడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే కృతజ్ఞత అనేది లేకపోవటం వల్ల. నేటి సమాజం ఎలా ఉంటుంది అని అంటే, మన సమాజం అనే ఒక దాన్ని ఉద్దేశించుకొని బతికాము అని అనుకోండి, ఎవరో ఏదో అంటారని చెప్పే ఉద్దేశంతో మనం మ్యాక్సిమం ఫీల్ అవుతున్నామంటే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. దీనికి ఒక చిన్న కథ రూపంలో చెప్తాను మీకు. గతంలో కూడా ఈ కథను చెప్పున్నాను, మరలా ఒకసారి కొత్తగా వినడానికి బాగుంటుంది అనమాట. ఏం జరిగింది అని అంటే, ఒక వేరే దేశంలో ఒక భార్యాభర్తలు ఒక గాడిద మీద ఎక్కిపోతూ ఉన్నారనమాట. సో వెళ్తూ ఉండే లోపలికే అక్కడ జనాభా గుమిగూడి, చూడండి ఒక మూగ ప్రాణి మీద ఇద్దరు పోతూ ఉన్నారు, అసలు ఏమన్నా వీళ్ళకి బుద్ధి ఉండాలి అది ఇది అనగానే ఆ భర్త విన్నాడు. సర్లేవే నువ్వు దిగు, నేనన్నా గాడిద మీద వస్తాను అన్నాడు. సరే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది మనుషులు, చూడు ఆమెని కింద నడిపిస్తే వీడు గాడిద మీద ఎక్కెళ్ళాడు, గాడిదలాగా ఉన్నాడు అని చెప్పేసి అన్నారనమాట. అయ్యో సరేలే అని చెప్పేసి వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టుకొని ఈసారి ఇతను నడుచుకుంటూ ఆ గాడిదని తీసుకుంటూ వెళ్ళాడనమాట. ఇంకొంతమంది అక్కడ ఉండి, చూడు ఆడవాళ్ళు అంటే ఎంత ప్రేమో, సో వీడు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ గాడిద మీద ఎక్కించుకొని అని చెప్పేసి అన్నాడు. ఇలా కాదరా బాబు అని చెప్పేసి వీళ్ళిద్దరు నడుచుకొని గాడిదని తీసుకుని వెళ్తున్నారు. వీళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళండి, గాడిద పెట్టుకుని కూడా నడుచుకుని వెళ్తున్నారు అని చెప్పేసి అన్నారనమాట. అంటే మనం ఏమనుకుంటుంటామో ఈ ప్రపంచాన్ని మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అంతటి వాడికే ఈ ప్రపంచాన్ని సాటిస్ఫై చేయడం చేత కాదు. ఇట్స్ ఇంపాసిబుల్.
మీరు ఎలా చేయగలుగుతారు? అందరూ సంతోషకరంగా, అందరూ నన్ను ఇష్టపడే విధంగా. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను, పాజిటివ్ థింకింగ్ ఇలా చేయండి అని చెప్పి. నన్ను విమర్శించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయ్యో వాళ్ళు విమర్శించేస్తున్నారే, నాకు పాపం వాళ్ళకి నచ్చలేదే, నేను ఇంక వేరే విధంగా నేను మార్చుకోవాలేమో అని చెప్పేసి నేను అనుకున్నానంటే ప్రోగ్రామ్ సాఫీగా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. మనం ఏం చేయాలి అని అనుకుంటున్నాం, మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాం అన్నది మనకి స్పష్టమైన అవగాహన కనుక ఉంది అని అంటే ఇతరులు ఏమనుకుంటున్నారు, ఇతరులు ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు ఏం చేయాలని అనిపిస్తుందో దాని మీదే వెళ్ళండి. ఇతరుల కోసం మిమ్మల్ని ఎందుకమ్మా తక్కువ చేసుకునేది? ఇతరుల గురించి మిమ్మల్ని ఎందుకు మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం? రేపు వేరే వాళ్ళు వచ్చి నా గురించి ఎందుకమ్మా ఇంత ఆలోచించావు అని అంటే మీకే నష్టం. అది లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఆలోచించండి మొట్టమొదట, ఇతరుల గురించి ఆలోచించద్దు. తర్వాత సమాజం. ఈరోజు రాళ్ళు వేసినటువంటి సమాజమే రేపు పైకి వెళ్ళిన తర్వాత తప్పట్లు కొడుతుంది. మనం పైకి సాధించాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఆలోచన మాత్రమే కలిగి ఉండాలి. కానీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఇలా అన్నారే అలా అన్నారనే ఆలోచించకూడదు. థింక్ పాజిటివ్. మిమ్మల్ని మీరు బాగా ముందు ఇష్టపడండి. ఈ సమాజం నా మీద రాళ్ళు వేస్తుంది అని అంటే దానికి అర్థము మన లోపల తప్పు ఉంది. ఇక్కడ మనం సమాజం వైపు చూస్తూ ఉన్నాం. సమాజం వైపు కాదు చూడాల్సింది, నిన్ను నువ్వు అభివృద్ధి పరచాలని చెప్పి ప్రయత్నం చేయండి. మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆలోచన చేయండి. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అతి మంచి కూడా పనికిరాదు. ఒక్కొక్కసారి మంచి ఉండాలి, అతి మంచి ఉండకూడదు. ఇతరుల దగ్గర నుంచి మన్నన పొందాలి, అందరి దగ్గర గొప్ప అనిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో కనుక మనం ప్రయత్నం చేసుకుంటూ పోయామనుకోండి, ఆఖరికి మనము అనే ఒక తత్వం లేకుండా పోతుందన్నమాట. ఈ ప్రపంచంలో అందరినీ మనము సంతోషపరచలేం. కానీ మందు తనని తాను సంతోషపరిచిన వాడు ప్రపంచాన్ని సంతోషపరిచే శక్తి వాడికి వస్తుంది. సో అలా ప్రయత్నం చేయండి. శుభం. ఓకే అండి, సమాజాన్ని చూసి భయపడే వారికి మంచి కథ రూపంలో వారికి ఇన్స్పిరేషన్గా చాలా మంచి విషయం తెలియజేశారండి. నెక్స్ట్ కాల్. హలో 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 నమస్కారం అండి. హలో నమస్కారం అండి. మాట్లాడండి, మీ సమస్య ఏంటో వివరంగా తెలియచేయవచ్చు. హలో. హలో హాయ్ సార్. హలో హాయ్, చెప్పండి సార్. మన కోసం ఏమైనా చేసుకుంటే అది సెల్ఫ్ లవింగ్ అంటారు కదా, అదే పక్కన వాళ్ళు దృష్టిలో మనల్ని సెల్ఫిష్నెస్ అంటే ఏమనుకోవాలి? దాన్ని సెల్ఫిష్నెస్ కి సెల్ఫ్ లవింగ్ కి డిఫరెన్స్ ఏంటి? సెల్ఫ్ లవింగ్కి సెల్ఫిష్నెస్కి చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట. ఓకే, సెల్ఫిష్నెస్ అని అంటే ఇప్పుడు నేను సపోజ్ ఐ వాంట్ టు ఈట్ స్వీట్స్. ఓకే, ఇది సెల్ఫ్ లవింగ్. నేను స్వీట్ తినాలనుకుంటున్నానని 1 లడ్డో 2 లడ్లో లేకపోతే తన కడుపు నిండేంత వరకు తినడాన్ని సెల్ఫ్ లవింగ్ అని అంటారు. ఇతరులు కూడా పెరుక్కొని తినేసి నా వరకే రావాలి అని చెప్పేసి నేను అనుకుంటాను సెల్ఫిష్నెస్ అని అంటారు. సెల్ఫ్ లవింగ్కి సెల్ఫిష్నెస్కి చాలా తేడా ఉంది. నిన్ను నువ్వే ప్రేమించినప్పుడు ప్రపంచం నిన్నెందుకు ప్రేమిస్తుంది? నిన్ను నువ్వే గుర్తించినప్పుడు ప్రపంచం నిన్నెందుకు గుర్తిస్తుంది? నిన్ను గుర్తించుకో, నిన్ను శక్తివంతుడిగా తయారు చేయి, ఇతరులను బలహీనుడు చేయొద్దు. సెల్ఫిష్నెస్ అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అది. కానీ ఒక్కొక్కసారి సెల్ఫ్ లవింగ్ కూడా ఇతరులకు సెల్ఫిష్నెస్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రపంచం గురించి ఆలోచించమాకండి, ముందు మిమ్మల్ని అభివృద్ధి పరచుకోవడానికి గురించి ఆలోచించండి. తర్వాత ఈరోజు సెల్ఫిష్ అన్న వాళ్ళే తర్వాత మిమ్మల్ని ఒక ఐకాన్ అంటారు, మిమ్మల్ని ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిత్వాలు అంటారు ప్రపంచంలో. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఒక పరుగు పందెం ఉంది, దాంట్లో రన్నింగ్ కావాలి, రన్ చేయాలి. నువ్వు విన్ అవ్వాలి అని అంటే నువ్వు అందరికంటే ముందు పరిగెత్తాలి. అది సెల్ఫిష్నెస్ కాదు, విజయం సాధించాలనే కాంక్ష. దట్ ఈస్ సెల్ఫ్ లవింగ్. అంతేకాని అయ్యో నేను ఒకవేళ నేను వీళ్ళకంటే ముందు కనుక దూసుకుని వెళ్ళిపోతే వీళ్ళందరూ సెల్ఫిష్నెస్ అనుకుంటారంటే నువ్వు పరుగు పందెంలో ఓడిపోతావు. పరుగు పందెంలో విజయం సాధించాలంటే నిన్ను నువ్వు ఒక ప్రత్యేకత శక్తిగా నిరూపించుకోవాలి. అది సెల్ఫిష్నెస్ అని అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. ఇతరులు అలా అన్నారంటే అది వాళ్ళ అజ్ఞానం అవుతుంది. దాని గురించి ఆలోచించమాకండి. నేను ఎదగాలి అనుకోవడం సెల్ఫ్ లవ్వింగ్తో ఉంటుంది. నేనే ఎదగాలి అని అనుకుంటే మాత్రం అది సెల్ఫిష్నెస్, అది వ్యతిరేకమైంది, అది రాంగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ యాక్షన్ అనమాట, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అనొచ్చు. దాన్ని పక్కన పెట్టండి. మిమ్మల్ని ఎదగాలి, మీరు గొప్ప స్థితికి వెళ్ళాలి అనే ప్రయత్నం చేయడంలో దాని తప్పేం లేదండి. ఇట్స్ 100% రైట్. నేను బ్రహ్మర్షిని అవ్వాలి, నేను మహర్షిని అవ్వాలి అని అనుకున్నటువంటి విశ్వామిత్రుడు అలా ప్రయత్నం చేయడం వల్లే అలా సాధ్యమయ్యాడు. నాకెందుకు, ఆల్రెడీ 8 మంది ఉన్నారు. ఇప్పుడు కనుక నేను కూడా సపోజ్ 7 మంది ఉన్నారు, నేను కూడా మళ్ళీ తయారై 8 మందిగా ఎందుకు తయారవ్వాలి? ఆల్రెడీ ఉన్నారు కదా. ఒకవేళ నేను ఇలాంటి భయంకరమైన కోరిక కోరుకుంటే మిగిలిన పాపం ఋషులు ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అనుకుని కూర్చున్నాడే అని అనుకోండి. ఈరోజు విశ్వామిత్రుడి గురించి మనం డిస్కషన్ కూడా చేసి ఉండం. అదేవిధంగా నాకెందుకు ఇవంతా కనుక్కోవడం, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటే ఎంత లేకుంటే ఎంత అని చెప్పి కనుక ఐజాక్ న్యూటన్ కనుక అనుకుని ఉంటే ఈరోజు ఇలా ఉండదన్నమాట. నేను కనుక్కోవాలి, నేను సాధించాలి అన్నటువంటి తపనలో నుంచే ప్రపంచం పుట్టుకొని వస్తుంది. సో ఒక్కొక్కసారి అది ప్రపంచానికి సెల్ఫిష్నెస్ అనిపించవచ్చు. డోంట్ వరీ, మీకు అనిపించిందే చేయండి, మీకు నచ్చినట్టుగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. ముందు ఈ స్మైల్ ఇక్కడ వస్తేనే అవతల స్మైల్ వస్తుంది, అవతల స్మైల్ వస్తే ఇక్కడ స్మైల్ రాదు. ముందు ఇక్కడ నుంచి క్రియేట్ చేయండి, ఇక్కడ ఆనందాన్ని క్రియేట్ చేయండి, ఇక్కడే సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీరు ఆటోమేటిక్గా గొప్పవారు అవుతారనమాట. ఓకే, ప్రయత్నం చేయండి.
ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, చెప్పండి, మీ పేరు? నా పేరు కిషోర్ మేడం. కిషోర్ గారు, ఏం అడగాలనుకుంటున్నారు, అడగొచ్చు. హలో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, నేను చాలాగా ఇది మెడిటేషన్ చేస్తున్నాను సార్, ధ్యానం అనేది. ఓకే. అయితే సార్ అది జ్ఞానం అనేది లేదు సార్. అది అట్లా అంటే నేను ఎక్కువ శివుణ్ణి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాను సార్. అయితే ఆ బ్రహ్మజ్ఞానం అనేది ఎంత ట్రై చేసినా ఇది కాదు ఫైన్ ఫైన్ చెప్పండి. సార్. ఇంకొక పాయింట్ చెప్పండి సార్, మీరు చెప్తా ఉంటారు కదా సార్, అంటే ఇప్పుడు దేవుణ్ణి కోరుకునే తీరి యూనివర్సిటీ వేరుగా ఉంటుంది. అంటే దేవుణ్ణి మనకి ఒక సమస్యను తీర్చేస్తాడు, అది కనుక మనకు కోరుకోవడం తెలియదు మనకి అంటారు కదా సార్ ఎప్పుడైనా. నాకు అర్థం కాలేదండి. సెకండ్ మీరు కొంచెం ఫోన్ రిసీవర్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి, సార్, దేవుణ్ణి స్పష్టంగా మనం వినిపిస్తుంది. కోరుకుంటాం కదా, గుళ్ళో దేవుని కోరుకుంటాము. యూనివర్సల్ థియరీ అన్నారు కదా సార్, అది ఆ యూనివర్సల్ థియరీ మీకు తెలుసు సార్? లేదు మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా మామూలుగా ఇట్లా చేసిన వాళ్ళకి తెలిసి, అంటే మిగతా వాళ్ళందరికీ తెలియదు కదా. ఓకే, చెప్తాను. నాకు సగం సగం అర్థమైంది, బట్ నేను మ్యాక్సిమం చెప్తాను. బ్రహ్మజ్ఞానం అంటే ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవడానికి అవసరం అనేది ఒకటి ఉండదో దాన్నే బ్రహ్మజ్ఞానం అని అంటారు. అంటే నేను బ్రహ్మమే, ఇతర పదార్థాలు, ఇతర వ్యవస్థ, టోటల్ విశ్వం మొత్తము బ్రహ్మమే అనే ఒక రకమైనటువంటి తలంపు కలిగి ఉండు విధానాన్ని మరియు ఆ ఫీలింగ్ని కలిగి ఉండటమే బ్రహ్మజ్ఞానం. అంటే మ్యాక్సిమం మనకి గౌతమ్ బుద్ధుని స్టోరీస్ కావచ్చు, వర్ధమాన్ మహావీరుని స్టోరీ కావచ్చు, లేకపోతే చాలామంది గొప్ప గొప్ప తాత్వికవేత్తలు లైక్ వేమన, ఇట్లాంటి వారందరి యొక్క తాత్విక స్టోరీస్ చదివిన తర్వాత వారికి బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఆకాశం నుంచి వర్షం పడిందని, పువ్వులు రాలాయి అని చెప్పి ఇట్లాగా నరేషన్ చేసింది. అలాగేం పడదు. సో దాని యొక్క అర్థం ఏంటంటే ఈ లోకంకి ఒక జ్ఞానాన్ని అలవాటు అయ్యిందని అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వివరించడం జరిగిందనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదో ఒక టార్చ్ లైట్ లాగా లైట్ వెలుగుతుంది, ఆ లైట్తో అంతర్ని చూసేయచ్చు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ రాంగ్ అండి. బ్రహ్మజ్ఞానం అంటే అది కాదు. నేను బ్రహ్మమే, నీవు బ్రహ్మమే, చరాచర బ్రహ్మము, సృష్టి మొత్తము బ్రహ్మమే. ఈ బ్రహ్మము మొత్తం ఏంటనంటే నా యొక్క ఊహాలోకంలో నుంచే పుట్టుకొని వస్తుంది. ప్రతి కర్మకి నేనే బాధ్యుడను. ఈ యొక్క టోటల్ మాట కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ప్రతి దానికి నేనే బాధ్యుడను. కాబట్టి నా జీవితాన్ని కష్టాలమయంలో నుంచి సుఖమయంలోకి రావాలి అని అనుకున్నట్లయితే సుఖం గురించి ఆలోచించాలి, మంచి గురించి ఆలోచించాలి, లోకం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించినట్లయితే దాన్నే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండటం అని అంటారనమాట. సో దానికోసం గంటలు 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 కూర్చునేసి మెడిటేషన్లు అని చెప్పే టైంతో కాలంని వృధా చేయకుండా అసలు ఏం సాధించాలనుకుంటున్నారు, బ్రహ్మజ్ఞానాన్ని కలిగిన తర్వాత మీరు ఏం పొందాలని అనుకుంటున్నారో ఒక స్పష్టమైన అవగాహన కలిగి, ఆల్రెడీ ఎవరైనా ప్రాక్టీస్ చేసినటువంటి మాస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి కెపబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి వారి దగ్గర నుంచి కొన్ని చుచాయగా కొన్ని టిప్స్ తీసుకొని దాన్ని మనం చేసుకుంటూ వస్తే పాసిబిలిటీ ఉంటుంది. ఇలా చేయడానికి కూడా మీకు వెసులుబాటు లేదు అని అనుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు మీతో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ముందుగా మీతో కమ్యూనికేట్ చేయండి. ఎందుకనంటే మీ లోపల ఉన్నటువంటి అంతరాత్మకు తెలియని సబ్జెక్ట్ ఏమీ లేదు ఈ భూప్రపంచం మీద. అది అనాది నుంచి వస్తూనే ఉందన్నమాట. అది చరాచర శక్తి రూపంలో ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ అయినట్టుగా శక్తి అదేవిధంగా ఆత్మరూపంలో మీ లోపల నిక్షిప్తమై ఉంది. దానికి కంప్లీట్గా తెలుసు. ఆ కాన్షియస్నెస్, ఆ ఎనర్జీ అంతా దాని లోపల ఉంటుంది. దాన్ని అడిగితే ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. రెండవది, భగవంతుని ఎలా కోరుకోవాలి అనే దాంట్లో సరైన అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి తెలియదు కదా ఇలాంటి అన్నది. వారి వారి జ్ఞానాన్ని బేస్ చేసుకుని ఆధారపడుతుంటుంది. మేబీ అందరి యొక్క జ్ఞానం పెరగడానికి అవకాశం ఉందేమో. అందుకనే నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్తూ ఉన్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ది గ్రేట్ ఇంటెలిజెంట్ పీపుల్ అనే చెప్పాలి. ఎందుకనంటే వారు ఎవరంటే వారు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వారందరూ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే అందరికీ ఒక సమర్థవంతమైనటువంటి జ్ఞానం ఉంది. చాలా గొప్పవారు వినేవాళ్ళందరూ కూడా. ఎందుకనంటే ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడమే చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. సో డెఫినెట్లీ వీళ్ళకి ఏదో ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చింది. లేకుంటే ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు రావచ్చు కదా, ఇంకా గతంలో కూడా వచ్చి ఉండొచ్చు కదా, అప్పుడు రాలేదు. ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే
వీళ్ళందరిలోనూ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉందన్నమాట. కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారంటే ప్రతి సమాధానం దొరుకుతుంది. అంతరాత్మను అడగండి. ఒకవేళ మీకు నిజంగా పజిల్ కనుక ఉంది అని అనుకుంటే, మీ జీవితంలో అది అర్థం కాని విధంగా ఉందనంటే, మీ అంతరాత్మని అడుగుతూ ఒక 5 నుంచి 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఒక గంట సేపు వెయిట్ చేయండి, ఒక రోజు వెయిట్ చేయండి. ఆన్సర్ ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో రావడం జరుగుతుంది. ఏదో మూమెంట్లో నేనే టీవీలో కూడా చెప్పొచ్చు అనమాట. ప్రకృతి అనేక రూపాల్లో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆన్సర్ అయితే లభిస్తుంది. అదండి. ఓకే అండి, మరో కాల్. హలో హలో నమస్కారం అండి. దయచేసి మీరు టీవీ నుంచి దూరంగా లేదంటే సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మీరు ఏ విషయం తెలియచేయాలనుకుంటున్నారో ఆ విషయం స్పష్టంగా అడగాలి. మీ సందేహం ఏంటో చెప్పొచ్చు. హలో హలో, నమస్కారం అండి. నమస్తేనండి. మీ పేరు? రవలి. ఈకే గిరీష్ గారు ఉన్నారండి. మీ సందేహం ఏంటో అడగొచ్చు. హలో. దేవుణ్ణి ఏమైనా కోరితే అంతా నాకంతా నెరవేరట్లేదండి. సార్ గారు ఏమో కోరితే నెరవేరుతాయి అంటున్నారు. మా పిల్లలు చదువు విషయంలో బాగా అసలు నాకంతా రివర్స్ అయిపోతున్నారు. అసలు వాళ్ళు నాకు తెలిసిందే వేదం, నీకేం తెలియదు అన్నట్టు మాట్లాడరు. గింతడానికి అంతా చేస్తారు వాళ్ళు. అసలు మమ్మీ డాడీ అంటే అసలు వాళ్ళకి అంత ప్రేమ లేకుండానే అసలు అంత బిహేవ్ చేస్తూ ఉంటారు. అసలు ఒకసారి తెలియజేయండి. దేవుడు ఏది కోరినా నాకు రివర్స్ అవుతుంది. వెరీ గుడ్, చెప్తానండి. దేవుని ఏది కోరితే రివర్స్ అయ్యేదానికి అవకాశం ఉంది అని, రివర్స్ జరుగుతుంది అని అంటే కోరికలో తప్పు ఉంది. అది కరెక్ట్ కాదే మా కోరిక. భగవంతుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. నిజం అది. మీరు ఇది తేటతెల్లం అనమాట. ఇది ఖచ్చితంగా ఈ చరాచర సృష్టి ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూస్తుంది. ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అడగడంలో తప్పు మన సైడ్ ఉందేమో, లేకపోతే అందుకని ఎందుకు ఇలా జరుగుతుంది, అందరికీ జరుగుతుంది, మనకెందుకు జరగట్లేదు. పిల్లలు యొక్క వయసుని బేస్ చేసుకుని ఆధారపడుతూ ఉంటుందండి. అంటే మనం జనరల్గా పిల్లలు కనుక ట్రైనింగ్ కానీ ఇలాంటి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పర్సెప్షన్లో మనం పెరిగిన వాతావరణం ప్రకారమే ఆలోచించుకొని వాళ్ళకి ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ మారింది, సిచ్యువేషన్స్ మారుతూ ఉన్నాయి, టోటల్ సొసైటీ డిఫరెంట్గా ఉంది. సో వాళ్ళని కూడా అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పగలిగేటట్టుగా ఉండాలి. మనం కూడా అప్డేట్ అయ్యేటట్టుగా ఉండాలి. భగవంతుని అడగాలి అని అంటే ఎలా ఉండాలంటే, వీళ్ళు నా మాట వినే విధంగా కాకుండా, అంటే మనం జనరల్ ఎలా అడుగుతూ ఉంటామనంటే వ్యతిరేక అర్థాలతో కూర్చొని అడుగుతూ ఉంటాం అనమాట. లైక్ వీళ్ళు కోపం తగ్గించేలా, వీళ్ళు అంటే గొడవలు పడకుండా, వీళ్ళు ఈ విధంగా ఉండకుండా నాతో ప్రశాంత్ మంచిగా మాట్లాడేటట్టు అని చెప్పేసి అన్నాం అనుకోండి, గొడవలు ఇలాంటివన్నీ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి అవి మెటీరియలైజ్ అవుతాయి. వీరు మంచివారుగా మారిపోవాలి, బాగా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగి ఉండాలి, ఇలాంటి అడగండి. కొంత ఓపిక పట్టండి, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అయి తీరాలంతే, అది అయి తీరుతుంది అంతే. ఖచ్చితంగా భగవంతుడిని అడిగితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. భగవతత్వం ఉంది, అది ఖచ్చితంగా ఎవరి కోరికనైనా నెరవేరుస్తుందండి. ఓకే గిరీష్ గారు, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు నిర్వహించే క్లాసెస్ ఏంటి? ఆ క్లాసెస్ విధానం ఏ విధంగా ఉంటుంది? ఎన్ని రోజులు నిర్వహిస్తూ ఉంటారు? అదే అండి, జనరలీ ఇప్పుడు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కుబేర ప్రక్రియ 4th డే ఈరోజు. సో రేపటితో 5th డే అయిపోతుంది. ఒక 1 వీక్ గ్యాప్ తీసుకుంటున్నాము క్లాసెస్ కూడా. అండ్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ గ్యాప్ తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నాం అనమాట. ఇంకా కొత్త సబ్జెక్ట్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో. సో మ్యాక్సిమం ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అఖండ విద్యా ప్రక్రియ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ అఖండ విద్యా ప్రక్రియ అన్నది అది కూడా నేను టెలివిజన్ ద్వారా తెలియజేస్తాను ఎప్పుడు స్టార్ట్ అవబోతుందని. ఫస్ట్ వీక్ అనుకున్నాం, బట్ కొన్ని కారణాల రీత్యా సెకండ్ వీక్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ అఖండ విద్యా ప్రక్రియ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. పిల్లలు ఏ విధంగా థింక్ చేయాలి, ఎలాగా థింక్ చేసుకుంటే ఒక్కొక్క సిస్టమ్ నుంచి చేంజ్ అవ్వడం జరుగుతుంది, మెమరీ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అండ్ లక్ష్యాలు ఏదైతే చదువు ఉందో చదువు మీద పరిపూర్ణంగా దృష్టి పెట్టడం ఎట్లాగా, అలాగే శారీరక వ్యాయామం యొక్క ఎంత ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ తేవడం జరుగుతుందన్నమాట. పిల్లల్లో ఉన్నటువంటి అడమెంట్ అండ్ ఇట్లాంటి వ్యక్తిత్వాలన్నీ పోయి వాళ్ళు సాత్వికంగా, అంటే మంచిగా సాత్వికంగా అంటే అలాగని చెప్పేసి ఒక నార్మల్ బీయింగ్స్ లాగా కాకుండా ఒక అగ్రెసివ్ అండ్ సాధించుకోవాలన్నటువంటి బలమైన తపన కలిగి ఉండి ఉన్నతమైన లక్ష్యాలను ఛేదించుకునే విధంగాను, ఇతరులతోనూ మంచిగాను ఉండే విధంగాను తయారయ్యే విధంగా వాళ్ళని ఏవి డీవియేట్ చేయకుండా స్ట్రైట్గా దీని మీదకి వచ్చే విధమైనటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. అదే అఖండ విద్యా ప్రక్రియ. దాని తర్వాత ధన్వంతరి, అమృత అండ్ కుబేర ప్రక్రియ కాన్సెప్ట్లు స్టార్ట్ అవుతాయండి. ఓకే అండి, మరో కాల్. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? మా పేరు భాగ్యం అండి. మీ సందేహం ఏంటో అడగొచ్చండి. హలో గురువు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు 3 ఆడపిల్లలు, ఒక కొడుకు అండి. మాకు అసలు జీవితంలో సుఖం అంటే ఏంటి అనేది తెలియదండి. పిల్లలకు తెలియదు, నాకు తెలియదండి. అట్లానే పెట్టానండి.
అసలు దేని వల్ల ఇది జరుగుతుంది, ఏం చేస్తుంది, అసలు ఎవరికి ఇల్లు లేదు, ఏది లేదు స్వామి. అట్లానమాట. అసలు మా జీవితంలో ఇంత మటుకు మాకు మా పెళ్ళి 45 ఏళ్ళు అయింది, ఇంత మటుకు మాకు మంచి అనేది తెలియదు స్వామి. ఓకే, చెప్తానండి. మా బాబుకు అంతే ఉంది, మాకంతే ఉంది, ఆడపిల్లకి అంతే ఉంది స్వామి. ఓకే అండి. మనము ఎటువంటి విత్తనాలు వేస్తామో అటువంటి చెట్లే మొలుస్తాయి. ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో అటువంటి జీవితాన్నే కలిగి ఉంటాం. తరచూ మా జీవితంలో దౌర్భాగ్యము, దురదృష్టము, సంతోషం అనేది చూడలేదు. ఎప్పుడు దుఃఖము 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 అనే ఒక పదాలను తరచూ వాడడం వల్ల ఫైనల్గా అదే అవుతాం. యద్భావన తద్భవతి. ఇప్పటి వరకు ఇలా జరిగింది, సరే వదిలేయండి. అంటే నేనేమంటున్నానంటే, మీరే అన్నారు కదా ఒక 40 years నుంచి నేనైతే ఏం తీసుకోలేదు, ఏం పొందలేదు, అది ఇది అని చెప్పి అంటున్నారు కదా. ఓకే, 40 days నేను అదృష్టవంతురాలని, భూమి మీద ఉన్నటువంటి అదృష్టవంతుల్లో నేనే అదృష్టవంతురాలని అని చెప్పి అనుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరు. మీరొక్కరని కాదు, ఎవరైనా సరే. నాకు దౌర్భాగ్యము, దారిద్రము, నా చుట్టూ అన్ని సమస్యలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే 45 రోజుల పాటు అట్లీస్ట్ ఒక 108 నుంచి 1118 వరకు 116 వరకు అనుకోండి, నేను అదృష్టవంతుణ్ణి. ఓకే, ఇలా అనుకుంటూ ఉండండి. 45 రోజులు చేయండి. మహా అయితే 45 రోజులు మీ జీవితంలో అదేం పెద్ద వేస్ట్ కూడా కాదు. ఫీల్ అవ్వండి, అంటూ ఉన్నప్పుడల్లా ఫీల్ అవ్వండి, నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకు అదృష్టవంతుణ్ణి? మంచి దేహం ఉంది, అదృష్టవంతుణ్ణి. మంచి వాక్ ఉంది, అదృష్టవంతుణ్ణి. చూపు బాగుంది, అదృష్టవంతుణ్ణి. భగవంతుడా నాకు అనేక రకాలుగా నువ్వు సహకరిస్తున్నావు, నేను నిజంగా అదృష్టవంతుణ్ణి అని చెప్పి అనండి. అనుకుంటూ ఉండండి, దాని గురించి తలుచుకుంటూ ఉండండి. మీ జీవితంలో ఏవేవి అద్భుతాలు జరిగాయో వీటన్నిటిని తలుచుకొని అదృష్టవంతుని అని చెప్పి అనుకోండి. 45 రోజుల తర్వాత నిజంగా చెప్తున్నానండి, అదృష్టవంతులు కనుక మీరు కాకపోతే నేను ప్రోగ్రాం చెప్పడం మానేస్తాను. అంతే, ఖచ్చితంగా అయితే తీరుతారు. అదే అండి. ఓకే అండి. కాలర్కి వారొక్కరి కేసం కాకుండా ఎంతోమంది ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు, వారందరికీ తెలియజేశారు. ఇంకా ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కృతజ్ఞత భావం లేకపోవడం అన్నారు. కృతజ్ఞత ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉంటుందా? అసలు కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతవరకు అవసరం ఉంటుంది? కృతజ్ఞత లేని మనిషి రాక్షసుడు అవుతాడు. కృతజ్ఞతను కలిగిన మనిషి దేవుడు అవుతాడు. కృతజ్ఞతే లేనివాడు అసలు మనిషే కాడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత అనేది ఒకటి ఉంది అని అంటే చాలు. కుక్కకి ఎందుకంటే మనం పెడతాము, ఒక్క బిస్కెట్ వేస్తే అది జీవితాంతం తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? అది కృతజ్ఞత. ఆ విధంగా ఉండాలి కృతజ్ఞత అంటే. నెక్స్ట్ టైం బాస్ ఇస్తాడని కాదు, ఈ గతంలో ఇచ్చాడు అనే ఒక ఆలోచనతో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కృతజ్ఞత. గొప్పది అది. అటువంటి కృతజ్ఞతను కలిగి ఉండాలి. భగవంతుడు నాకేం చేశాడు, ఏం బీకాడు, అసలు దేవుడు అనేవాడే లేడు, అది ఇదని చెప్పేసి అంటున్నావు. నీ ఊపిరి ఎలా వస్తుంది, నీ ప్రాణం ఎలా ఉంటున్నావు, నువ్వు అసలు ఈ జీవితం మీద ఎలా ఉండగలుగుతున్నావు, అదంతా ఇచ్చింది ఎవరు? ఆ భగవంతుడు, సర్వేశ్వరుడు, అమ్మవారు. ఎవరిస్తున్నారు మీకు? ఏ రూపంలో ఉన్నారు? కనిపించవచ్చు కదా, కనిపించాడు నీకు. కనిపించే ప్రతీది భగవంతుడే. చరాచర సృష్టి భగవంతుడే, ప్రతీది భగవంతుడే. ఏమిస్తున్నాం ఆ భగవంతుడికి? ఆ భగవంతుని కనీసం పూజ చేయకపోయినా పర్లేదు, లేకపోతే ఏమన్నాకపోయినా పర్లేదు, తిట్టడం మాత్రం ఆపండి, విమర్శించొద్దు. కృతజ్ఞతను కలిగి ఉండండి. నిజంగా కృతజ్ఞత కలిగిన వాళ్ళకి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒక వ్యక్తికి ఒక గిఫ్ట్ ఇచ్చాం. ఇది గతంలో కూడా చెప్పున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు నాకు ఒక వాచ్ ఇచ్చారండి. ఈ వాచ్ ఇచ్చిన దానికి ఇప్పుడు సపోజ్ ఈ వాచ్ని నేను తీసుకుని పోయి డస్ట్బిన్లో వేసేయడం కనుక చేశాను అనుకోండి, వాళ్ళు వచ్చారు ఆ వాచ్ని చూశారు, ఎక్కడ ఉంది అనేసి, డస్ట్బిన్లో ఉంది అనుకోండి. తర్వాత ఇంకో గిఫ్ట్ నాకు తెచ్చిస్తారా? ఇవ్వరు. అదే ఈ వాచ్ని అలాగే చేతిలో కట్టుకొని ఇదిగోండి వాచ్ వేసుకున్నాను అన్నట్టుగా కనుక చూపించాను అని అనుకోండి, దీనికంటే బెస్ట్ వాచ్ నెక్స్ట్ టైం తెచ్చిస్తారు. ఏమని? బాగా పెట్టుకున్నారు అని చెప్పేసి. సో నీ జీవితాన్ని సరిదిద్దుకో, అది కృతజ్ఞతను చూపించు. నీ జీవితానికి ప్రతి విషయానికి కృతజ్ఞతను చూపించు. నీ జీవితం చాలా గొప్పగా మారుతుంది. నీ జీవితం ఏముంది? ఈ జీవితం వేస్ట్ జీవితం, దౌర్భాగ్యమైన జీవితం అని అంటే నెక్స్ట్ జీవితం ఇంకా దౌర్భాగ్యంగా తయారవుతుంది. సో లవ్ యువర్ సెల్ఫ్. కృతజ్ఞతను కలిగి ఉండండి మీ జీవితం మీద. ఇంచుకి కృతజ్ఞత కలిగి ఉండాలి జీవితం మీద. అంత ఉంటే మీరు అమరులు అవుతారు, అంటే మీరు శాశ్వతంగా ఉండిపోతారనమాట ఈ ప్రకృతిలో. అంత గొప్ప శక్తివంతులు అవుతారు. అదండి. ఓకే అండి. గిరీష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా ప్రేక్షకులకి మంచి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కాకుండా ఎన్నో మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదా, ఈకే గిరీష్ గారు అద్వైత క్రియ వ్యవస్థాపకులు. ఈరోజు ఎన్నో మంచి విషయాలు వారి ద్వారా తెలుసుకున్నాము. మరి మన ప్రతి సమస్యకి వారు ఎన్నో రకాల ప్రక్రియలు అవలంబిస్తున్నారు. కుబేర ప్రక్రియ, అమృత ప్రక్రియ, అఖండ విద్యా ప్రక్రియ, ఇలాంటివి 14 ప్రక్రియలు వారి దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరి ఇవి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ అద్వైత క్రియ. నమస్తే.